మీకు గుర్తుండే ఉంటుంది ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీక్ అయిపోయి చాలా మంది చచ్చిపోయారు. అయితే ఆ రోజున ఎల్జీ పాలిమర్స్ జరిగింది కదండి. జరిగినప్పుడు జగన్ అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, పలానా చోట ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించలేరు. ప్రమాదం జరిగిన తర్వాత అరే ప్రమాదం ఎందుకు జరిగింది, ఈ కారణాలతో జరిగింది, సో ఈ కారణాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చర్యలు తీసుకోవాలి. అది చేస్తుంది ప్రభుత్వం. ఆల్రెడీ ఎల్జీ పాలిమర్స్ లో జరిగింది కదా ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తూతు మంత్రంగా రెండు జీవోలు ఇష్యూ చేసేటండి. అన్ని రియాక్టర్లని చెక్ చేయండి, ఎక్కడెక్కడ పేలిపోతాయో కనిపెట్టి ఏంటంటే ఎవరికి ఇచ్చాడట బాధ్యత, గవర్నమెంట్ అధికారులకు ఇవ్వలే, కమిషన్ తీసుకుని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాడట. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి అరే బాబు ఏటర్ నీ రియాక్టర్ ఎలా ఉంది, పేలిపోలా ఉందంటే ఓనర్ ఏమంటాడు అంటే ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అలా పేలిందే ఇది. ఆ రోజున జగన్ రెడ్డి నిజంగా ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడే జగన్ రెడ్డి సరైన చర్యలు తీసుకుని అన్ని రియాక్టర్లను చెక్ చేసి ఉంటుంటే ఈ రోజు ఈ ప్రమాదం జరగదండి. జనాలు ఈ రోజు 17 మంది చనిపోవడమే కాకుండా చాలా మంది క్షతగాత్రులయ్యారు. మీ వల్ల సరే అయ్యింది కొన్ని యాక్సిడెంట్, అలాగని మూసుకుని ఉండకుండా ఇది పట్టుకెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారికి రాస్తానని ట్రై చేస్తారా? మీరు ఏదో పనులు చేసి మీరు ఫ్యాక్టరీలు పెట్టి మీరు రియాక్టర్లు సరిగా మెయింటైన్ చేయకుండా వాటిని బ్లాస్ట్ అయిపోయేలాగా ఉద్యోగుల ప్రాణాలు తీసేదేమో మీరా? ఆ బ్లేమ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు.